ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగ ఫలమే భారతదేశ స్వాతంత్ర్యమని వారి స్ఫూర్తితో దేశ రక్షణలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు వాడవాడలా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పీఠాధిపతి ఉమర్ అలీ షా మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. వారిరువురి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు వారు తమ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం డాక్టర్ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా కళాశాల పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి డాక్టర్ ఉమర్ అలీ షా మాజీ ఎమ్మెల్యే వర్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ ఉమర్ అలీ షా మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యువరాజ రామరత్నారావు, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, కొరప్రోల్ శ్రీను, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సూర్యకుమారి, వీరకుమారి, కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు, పాఠశాల హెచ్ఎం రామకృష్ణ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే నాటిన మొక్కల్ని మనం ఒక ఇంట్లో మనకి 2 పిల్లలుంటే 3వ పిల్లవాడిగా భావించి పెంచుకుంటే భావితరాలకి అది నీడనే కాకుండా ఫలపుష్పాలు కూడా ఇస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ట్రస్ట్కి సపోర్ట్గా ఉండి జయప్రదం చేయాలని చెప్పి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానీ ఆర్ఆర్బీహెచ్ఎస్ కానీ ఇక్కడ జెండా వందనంలో పాల్గొన్నాం. ఎంతోమంది త్యాగదనుల యొక్క త్యాగమే ఈరోజు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అగ్రరాజ్యం ప్రజాస్వామ్యంలో అగ్రరాజ్యంగా మనం ఉన్నాం. అటువంటి భారతదేశం స్వతంత్రం తెచ్చిన వీరులు త్యాగదనులు అందరికీ కూడా పేరు పేరున మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు నడవాలి. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, అదేవిధంగా గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఈ బాటలో ముందుకెళ్తా ఉందని చెప్పి పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం భారతదేశంలో పిఠాపురాన్ని ఒక హరితవనంగా పిఠాపురం తీర్చిదిద్దాం అనేటువంటి ఆశయాన్ని మన దేశానికి చాటి చెప్పాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆశయం అది. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మొక్కలు పైబడి గత 4 సంవత్సరాల్లో నాటడం జరిగింది. ఇప్పుడు అవి పెద్ద మొక్కలు అయ్యాయి, ఫలపుష్పాలు ఇస్తున్నాయి. అదేవిధంగా నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ మరియు జేఎన్టీయూలో కూడా ఈ మొక్కలు నాటడం జరిగింది గత 3 సంవత్సరాల క్రితం. అవి ఈరోజు ఫలపుష్పాలతో ఆ మొక్కలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలోను, నన్న యూనివర్సిటీలోను, జేఎన్టీయూలోను. ఈ విధంగా నేను చదువుకున్నటువంటి నా స్కూల్లో కూడా ఈ మొక్కలు నాటి మా స్కూల్ని హరితవనంగా మార్చాలనేది నా ఆశయం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ మన త్యాగదనులు ప్రసాదించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని మన అభివృద్ధి పదంలో నడిపించుకొని భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాం.